ఎందుకంటే అంత దరిద్రపు కంట్రీగా తయారు చేశారు వాళ్ళు. అది ఇంకా ఎక్కువ రోజులు ఉండదమ్మా. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు 4 ముక్కలు గ్యారంటీగా అవుతుంది పాకిస్తాన్. ఆల్రెడీ బెలూచిస్తాన్ సపరేట్ అయిపోయింది, పెద్ద ఎక్కువ టైం పట్టదు. ఈ మిలిటరీ అంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, అక్కడ మొత్తం ఖాళీ అయింది, అక్కడ బెలూచిస్తాన్ వాడు ఫుల్ ఆక్యుపై చేసేసుకుంటారు. అసలు స్ట్రాటజీ ఇదే అవ్వచ్చు. మనం అందరం ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటాక్ జరుగుతుంది అనుకుంటుంటే అది సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. కాకపోతే వీళ్ళందరూ మాట్లాడి అనవసరంగా విషయాల్ని పెద్దవి చేసుకొని ముందు నుంచి జరుగుతుంది అటాక్ అనుకుంటే వెనక నుంచి జరుగుతుంది అటాక్ ఇప్పుడు అక్కడ. అంతే. అలాగే పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా అవంతా తాలిబాన్ ప్రాంతం. తాలిబాన్ అంటే బేసికలీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఇదనమాట. సో వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ని ఎప్పుడు కూడా రికగ్నైజ్ చేయరు అక్కడ. ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్కి ఉన్నట్టుగా ఇవి ఉండవు, ఫెన్సింగ్ ఉండదు, వచ్చేస్తారు. పీడీపీ పార్టీని పెట్టుకున్నారు, వాళ్ళ అక్కడ ప్రభావం కూడా గట్టిగా ఉంది. సో ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం ఆల్మోస్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. అక్కడ పాక్ మిలిటరీ పప్లోడ్ కట్ల. ఇటుపక్క బెలూచిస్తాన్ అయిపోయింది, ఇక్కడ సింధు దేశం ఒకటి ఉంది మధ్యలో. ఏది మన గుజరాత్ రన్ ఆఫ్ కచ్ దాటంగానే వచ్చేది ఆ సింధు దేశం. అది కూడా వాళ్ళు సపరేట్ దేశం కావాలని అడుగుతున్నారు. ఇకపోతే పిఓకే, ఇది మన చేతిలో ఉంది. ఇది ఒక్కటే ప్రస్తుతం ప్రపంచం చూస్తుంది. కానీ దీని వెనకాల ఉన్న 4 ఇటు తిరిగి ఇటు చూసే లోపల 1 2 3 అంటూ లెక్క పెట్టేలోగా నీ నెత్తి మీద నీళ్లు పోసి పంపుతారు.